ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇండస్ట్రీకి ఒక గొప్ప వార్త. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి PLI సర్టిఫికేషన్ వచ్చింది. PLI సర్టిఫికేషన్ రావడం వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి మరిన్ని ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు తగ్గే అవకాశం కూడా ఉన్నాయి. సో అసలు PLI స్కీమ్ అంటే ఏంటి, ఓలా ఎలక్ట్రిక్ ఈ స్కీమ్ అప్రూవ్ అవడం వల్ల వీటికి వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఈ రోజు వరకు మనకి ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీలు అనగానే గుర్తుకొచ్చేది FAME 2 స్కీమ్ సబ్సిడీస్, అంటే ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ సంబంధించి ఈ స్కీమ్ ఒకటి ఉంది. దాంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వాళ్ళకి సబ్సిడీలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద చూసుకున్నట్లయితే కిలోవాట్ అవర్కి బ్యాటరీ ప్యాక్ మీద 10,000 రూపాయల వరకు సబ్సిడీ అందజేస్తున్నారు. మ్యాక్సిమం కెపాసిటీ చూస్తే 22,500 వరకు మ్యాక్సిమం సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మే కంపెనీలకి అందజేస్తుంది. కానీ 2021 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ PLI స్కీమ్ తీసుకొచ్చింది. ఈ PLI స్కీమ్లో భాగంగా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే కాదు, మొత్తం ఎవరైతే ఆటోమొబైల్ రంగంలో ఉన్నారో వాళ్ళ ఆటోమొబైల్స్ అంటే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ 4 వీలర్స్ తయారు చేసే వాళ్ళకి కానీ ఆటో కాంపోనెంట్స్ తయారు చేసే వాళ్ళకి లోకలైజేషన్ ఆధారంగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఆఫర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ PLI స్కీమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ PLI స్కీమ్ కి దాదాపుగా 25,000 కోట్ల రూపాయల నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ PLI స్కీమ్ కి ఎలిజిబిలిటీ దక్కించుకున్నారు, అంటే సర్టిఫికేషన్ కూడా వచ్చింది. సో సర్టిఫికేషన్ వచ్చిందంటే అర్థం ఏంటంటే PLI స్కీమ్ యొక్క రిక్వైర్మెంట్స్ మినిమం 50% లోకలైజేషన్ అయితే ఉండాలి. సో ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో మినిమం 50% లోకలైజేషన్ కానీ అంతకని ఎక్కువ పర్సెంట్ చేసి ఉంటారు. దానికే వీళ్ళకి లోకలైజేషన్ కింద ఈ PLI స్కీమ్ అనేది సర్టిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారంటే PLI స్కీమ్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి కాబట్టి ఓలా ఎలక్ట్రిక్కి వాళ్ళ వెహికల్ మీద కనీసం ఒక 15,000 రూపాయల నుండి 18,000 రూపాయల వరకు కూడా ఆదా చేసుకోగలుగుతారు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 15,000 నుండి 18,000 రూపాయలు కనుక మిగిలితే కనుక ఆ బెనిఫిట్ని కస్టమర్కి ఇవ్వాలనుకున్నట్లయితే మరొకసారి ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ టూ వీలర్ రేట్ల మీద కాస్త రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ S1 Pro Gen 2 వేరియంట్ చూస్తే 1,47,000 రూపాయల వరకు ప్రైస్ ఉంది. సో వీళ్ళు 18,000 నిజంగా మిగిలితే కనుక దాన్ని మరింత అఫోర్డబుల్గా తగ్గించాలంటే 1,30,000కే ఓలా S1 Pro Gen 2 ఇవ్వచ్చు. అదొక ఆప్షన్, వాళ్ళు చేస్తారని కాదు, అదొక ఆప్షన్ ఉంది. లేదు ఇదే డబ్బుల్ని ఏదైతే స్కీమ్ ఉంది వాళ్ళకి వచ్చిన ఇన్సెంటివ్ని వాళ్ళ ఎడిషనల్ ప్రొడక్షన్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. అది కంపెనీకి సంబంధించిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఆధారపడి ఉంటుంది. బట్ ఆప్షన్ అయితే ఉంది వాళ్ళకి. వీళ్ళకి మిగిలే డబ్బుల్ని కస్టమర్కైనా బెనిఫిట్కి ఇవ్వచ్చు, వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎవరైనా పెడితే కనుక వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ అని ఆఫర్ చేస్తున్నారు. 18,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దీనికి భారతదేశం ప్లాన్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం పెరుగుతుంది కాబట్టి దానికోసం ఒక 50 గిగావాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. దానికోసం ఎవరైతే సహకరిస్తారో ఏ కంపెనీ వచ్చినా కూడా వాళ్ళకి ప్రోత్సాహాలు కూడా అందజేస్తుంది. దానికోసమే ఈ ACC స్కీమ్ కూడా తీసుకొచ్చింది. ఇక ACC స్కీమ్లో కూడా గవర్నమెంట్తో ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ ఓలా ఎలక్ట్రిక్. దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్ కోసం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో బిడ్ చేశారు. 20 గిగావాట్ అవర్లని వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన ప్రీవియస్గా మన అప్డేట్ కూడా చెప్పడం జరిగింది. తమిళనాడులో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ మనకి 2024 సంవత్సరం ఇంకొన్ని 2 రోజులే ఉంది కాబట్టి 2024 సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ ప్రారంభం కాబోతుంది. అక్కడ వీళ్ళు ఇండిజీనియస్గా లిథియం అయాన్ సెల్స్ని తయారు చేయబోతున్నారు. ఈ రోజు వరకు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ సెల్స్ని తయారు చేసే కంపెనీలు లేవు. మొన్న ఈ మధ్యనే లాగ్నైన్ మెటీరియల్స్ వాళ్ళు చెప్పారు, కానీ మాస్ ప్రొడక్షన్లో ఏ కంపెనీ కూడా సెల్ ప్రొడక్షన్ చేయట్లేదు. సెల్స్ని చైనా వంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మనం బ్యాటరీ ప్యాక్స్ని మాత్రమే తయారు చేస్తున్నాం. ఇప్పుడు ACC అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ ఫండింగ్ రావాలన్నా ఇన్సెంటివ్స్ కావాలన్నా కూడా సెల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇండియాలోనే తయారు చేయాలి. అది ఓలా ఎలక్ట్రిక్ చేయబోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది సెటప్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యనే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు టెస్లా వంటి పెద్ద సెల్స్ని వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు. జనరల్గా మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సెల్స్లో తేడా ఉంటుందన్నమాట. చిన్న సైజ్ సెల్స్, పెద్ద సైజ్ సెల్స్ అనేవి. పెద్ద సైజ్ సెల్స్ ఉంటే కనుక దాని లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. సో ఇలా పెద్ద సైజ్ సెల్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే సెల్స్ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. మొన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించిన వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళ ప్రొడక్షన్ అంతా జరుగుతూ వస్తుంది.
పైగా ఇది ఇండియాలో తయారు చేస్తున్నారు. దానికోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఈ రకంగా కూడా ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది, అంటే ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి, పిఎల్ఐ స్కీమ్కి ఆల్రెడీ సర్టిఫికేషన్ ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసింది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏసీసీ సంబంధించిన కెమిస్ట్రీ, ఎలక్ట్రిక్ వెహికల్, బ్యాటరీ ప్యాక్ సెల్స్ని కూడా ఓలా ఎలక్ట్రిక్ చేస్తున్నారు. కాబట్టి ఇలా కూడా ఓలా ఎలక్ట్రిక్కి కలిసి వచ్చే అంశం అనమాట. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిఎల్ఐ స్కీమ్కి ఏథర్ ఎనర్జీ, హాప్ ఎలక్ట్రిక్ ఇలా చాలా కంపెనీస్ అప్లై చేసుకున్నాయి. వాళ్ళకు కూడా త్వరలోనే సర్టిఫికేషన్ రావచ్చు. బట్ ఇప్పుడు తాజాగా ఫస్ట్ వచ్చిన సర్టిఫికేషన్ అయితే మనకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి సర్టిఫికేషన్ వచ్చిందని మనకి అఫీషియల్గా ఆర్టికల్స్లో రిపోర్ట్స్ అనేవి అందుతున్నాయి అనమాట. మంచి విషయం అని చెప్పుకోవచ్చు పిఎల్ఐ స్కీమ్ ఆటోమొబైల్ రంగంలో. ఎందుకంటే ప్రధానంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన స్కీమ్ ఇది. అంటే పెట్రోల్ వాహనాలు, డీజిల్ వాహనాలు చేసే కంపెనీలకు ఎక్కువగా దీని నుంచి రెస్పాన్స్ ఉండేది. దీని నుంచి బెనిఫిట్ పొందిన మొన్నటి వరకు పెట్రోల్ లేదా డీజిల్ వెహికల్ సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీస్. టాటా కంపెనీ తాజాగా తమ స్టార్ ఎలక్ట్రిక్ బస్ ఏదైతే ఉందో దానికి కూడా పిఎల్ఐ స్కీమ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్లో, ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో వచ్చిన ఫస్ట్ కంపెనీ అనమాట. రాబోయే రోజుల్లో మనకు తెలిసిపోతుంది అంటే ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దీనికి వచ్చిన ఇన్సెంటివ్స్ని ఎలా ఉపయోగించబోతున్నారు. ఒకటి, కస్టమర్లకి ఆ బెనిఫిట్ ఇస్తారా? ఒకవేళ కస్టమర్కి బెనిఫిట్ ఇస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ 2-వీలర్, ప్రత్యేకంగా ఓలా ఎలక్ట్రిక్ 2-వీలర్స్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. లేదు మళ్ళీ 2024 సంవత్సరంలో ఎలక్ట్రిక్ 2-వీలర్ 3 భాగాల రేట్లు ఏమైనా పెరిగితే కనుక అప్పుడు ఓలా ఎలక్ట్రిక్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఎలాగో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి కాబట్టి ఇతర వాహనాల రేట్లు పెరిగినా కూడా ఓలా ఎలక్ట్రిక్ రేట్లు పెంచకుండా దాన్ని స్టెబిలైజ్గా ఉంచే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఈ ఇన్సెంటివ్స్ని యూస్ చేసుకుని. రెండు క్లారిటీ ఏంటంటే, ఒకటి, పిఎల్ఐ స్కీమ్ నుంచి అయితే ఓలా ఎలక్ట్రిక్ సర్టిఫికేషన్ వచ్చింది. దాని ద్వారానే రేపన్న రోజు ఎలక్ట్రిక్ వెహికల్ రేట్లు, ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేకంగా రేట్లు తగ్గే అవకాశం దీనివల్ల జరగాలి. రెండోది, వీళ్ళు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి మాస్ ప్రొడక్షన్ చేయడం వల్ల అలా కూడా ఓలా ఎలక్ట్రిక్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం ఆనందించాల్సిన విషయం ఇది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ఇలా పిఎల్ఐ స్కీమ్ అప్రూవ్ అవడం అనేది రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీలకు కూడా ఈ పిఎల్ఐ సర్టిఫికేషన్ రావాలని ఆశిద్దాం. అలా వస్తే కనుక ఇప్పుడున్న రేట్ల కన్నా మరికొంత ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు, ప్రధానంగా ఎలక్ట్రిక్ 2-వీలర్స్ యొక్క రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి పిఎల్ఐ స్కీమ్ ఓలా ఎలక్ట్రిక్ సర్టిఫికేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.